ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 3 రోజుల్లో 27 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ చేపట్టారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ అధికారులు. అయితే ప్రభాకర్ రావు ఫోన్లను సిట్ అధికారులు పరిశీలించారు. మరోవైపు సిట్కు ప్రభాకర్ రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పై అధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని, రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసని ప్రభాకర్ రావు చెప్పారట. అయితే ఎల్లుండి మరోసారి విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. కాగా ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్లను కూడా సిట్ అధికారులు తీసుకోనున్నారు. ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 3 రోజుల్లో 27 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ప్రశ్నించారు సిట్ అధికారులు. అయితే ప్రభాకర్ రావు ఫోన్లను సిట్ అధికారులు పరిశీలించారు. మరోవైపు సిట్కు ప్రభాకర్ రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పై అధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని, రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసని ప్రభాకర్ రావు చెప్పారట. అయితే ఎల్లుండి మరోసారి విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేస్తున్నాయి. కాగా ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్లను కూడా సిట్ అధికారులు తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రభాకర్ రావుని ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు? ఆయన చెప్పిన సమాధానాలు ఏంటి? కీలకమైన విషయాలు అనేవి చాలా వెల్లడించారు అని చెప్పి కూడా తెలుస్తోంది. ఆయన ఏం విషయాలు వెల్లడించారు? తేజస్వి, ఇక టెలిఫోన్ ట్యాపింగ్ లో A1 గా ఉన్న ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలు అయితే మరి సిట్ అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి 3 రోజుల్లో 3 విచారణలో భాగంగా 27 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారు. ఆయనతో పాటు మరి ఏదైతే మా ప్రణీత్ రావు కూడా మరి విచారించినట్టు స్పష్టమవుతోంది. సో ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా కూడా సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక ప్రభాకర్ రావుకు సంబంధించిన ఫోన్లను కూడా మరి సిట్ అధికారులు పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈలో ఇక మరి కీలక విషయాలను అయితే సిట్ సేకరించినట్టయితే తెలుస్తోంది. ఇదే అంశంలో ప్రభాకర్ రావు దగ్గర నుంచి కూడా మరి కీలక సమాచారాన్ని కూడా సిట్ అధికారులు మొత్తానికి పై అధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా ప్రభాకర్ ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసని కూడా ప్రభాకర్ రావు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఎల్లుండి మరొకసారి కూడా మరి ప్రభాకర్ రావును విచారించనున్నట్టు తెలుస్తుంది. మరొకసారి విచారణకు కూడా రావాలని కూడా ప్రభాకర్ రావుకు నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇదే క్రమంలో మరి ట్యాపింగ్ బాధితులకు సంబంధించిన కూడా తీసుకోనున్నట్లు కూడా మరి సిట్ ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి సిట్ అధికారులు అయితే టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో A1 గా ఉన్న ప్రభాకర్ రావును ఇప్పటికే మరి 3 పర్యాలు విచారించారు. సో ప్రతి పర్యాయంలో మరి 9 గంటల పైగా ఆయన విచారించడం కావచ్చు. సో మొత్తానికి ఆయనతో పాటు మరి నిన్న ప్రణీత్ రావును కూడా విచారించారు. సో ప్రణీత్ రావు దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్క్లు కావచ్చు, దానికి ఏదైతే సమాచారం ఉందో అదంతా కూడా ధ్వంసం చేశాడు కనుక సో ఈ అంశంలో సిట్ అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది. సో ప్రభాకర్ రావు మాత్రం ఇక రివ్యూ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. దానికి అన్ని విషయాలు కూడా తెలుసని ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఇక మరొకసారి కూడా ఎల్లుండి విచారణకు ప్రభాకర్ రావు హాజరు కావాల్సి ఉంటుంది. సో మొత్తానికి తెలంగాణలో మరి చాలా సంచలనంగా మారిన ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరినీ కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కూడా మరి సిట్ బాధితులకు సంబంధించి అంటే టెలిఫోన్ బాధితులకు సంబంధించి ట్యాపింగ్ కే ఎవరెవరి ఫోన్లు అయితే పాల్పడ్డారో వారికి సంబంధించిన బాధితుల స్టేట్మెంట్లు కూడా సిట్ తీసుకోనుంది. దీంతో ఈ కేసు మరింత కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.